హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఇవాళ సారల్ మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఫ్యామిలీతో కలిసి అందరము వెళ్ళామన్నమాట. సో మేము అక్కడ సారల్ మైసమ్మ టెంపుల్కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక అక్కడ కింద ఒక టెంపుల్, పైన ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. కింద వచ్చేసి మనం ఏదైనా మొక్కులు మొక్కున్నప్పుడు ఏదైనా కోడ్లు, మేకలు కానీ మనం కట్ చేస్తాం కదా. ఇక్కడ కింద అనేది మనము అలాంటి కట్టింగ్ టైప్స్ అన్ని ఇక్కడ చేసుకుంటాము. సో కింద కూడా ఒక గర్భగుడి అనేది ఉంది. అక్కడ మేము దర్శనం చేసుకున్నాం అన్నమాట. మేము కింద దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కోడిని అనేది కట్ చేసుకున్నామండి. చూడండి, గర్భగుడిలో అసలు అమ్మవారు ఎంత బాగున్నారో. మేము అక్కడ గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్నాము. అక్కడ కోడిని కూడా అమ్మకి చూపించామన్నమాట. అక్కడ చూపించేసి ఇంకా మేము కటింగ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చేసి ఇంకా రెడీ అయ్యామన్నమాట. మా పాప చూడండి, కోడితో చక్కగా ఆడుకుంటుంది. తను కోడిని చూడంగానే కోయి కోయి కోని కోయి 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 కోని కోయి అనేది తను బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి కోడికి ఎట్లా చిప్స్ పెడుతుందో. అక్కడ కోడి కటింగ్ అయిపోగానే మేము అక్కడ గుడి దగ్గర ప్రిపేరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కుకింగ్. మేము అక్కడ వచ్చేసి కోన్ అనేది అక్కడికి ఇచ్చాము. మళ్ళీ మేము అక్కడ అంతా ఇచ్చేసాక అక్కడ మా డాడీని కూర్చోబెట్టామన్నమాట, ఎవరైనా ఒక పర్సన్ ఉండాలని. సో మేమేమో పైకి దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతో అంతా. అక్కడ మేము ఒకటి జరిగిందండి ఇన్సిడెంట్. మా పాపకి మేము కింద చిప్స్ ఇప్పించామన్నమాట. వద్దని చెప్పినా కూడా తను వినలేదు. సో తను చిప్స్ ఇప్పించాము, మంకీ తీసుకొని లాక్కొని వెళ్ళిపోయిందండి. పాపం చూడండి ఎట్లా ఏడుస్తుందో మా పాప. సో మేమైతే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి. మా పాప అయితే దర్శనం అయిపోయేవరకు ఏడుస్తూనే ఉంది అసలు. మేమైతే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇంకా ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేసాము. అక్కడ ప్రదక్షిణాలు అంతా అయిపోయాక మేము అనేది అక్కడ టెంకాయలు అవి కొట్టాము. నేను స్టార్టింగ్ ఒకసారి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఒక చిన్న మొక్కుకున్నానండి. ఆ మొక్కు అనేది నాకు నెరవేరిందనమాట. నేను జోడి కొబ్బరికాయలు కొడతానని మొక్కాను. సో నేను జోడి టెంకాయలు ఇచ్చానమాట. అసలు చాలా పవర్ఫుల్ అమ్మవారండి. నాకైతే జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. మీకు కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళు, అమ్మవారిని నమ్ముకునే వాళ్ళు ఉంటే కనుక మీరు చక్కగా వెళ్ళి ఏదైనా మొక్కుకోండి, మీకు ఖచ్చితంగా తీరుతుంది. అండ్ ఇంకోటి, మీరు అక్కడ టెంకాయలు కొట్టిన తర్వాత మీకు ఒకవేళ కోకోనట్ వాటర్ కావాలంటే అక్కడ ఒక అంకుల్ ఇచ్చినాడు చూసారా, మీరు తనకి ఒక 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ ఇస్తే మీకు 1 లీటర్ బాటిల్ దాంట్లో కోకోనట్ వాటర్ ఇస్తారు. సో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టెంకాయలు కొట్టినాక దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయింది. మేము అక్కడికి వచ్చేసి ఒక 2-3 పిక్స్ అలా దిగాము. ఎక్కడైతే మేము కోడిని ఇచ్చామో మేము వండించుకున్నాం అనమాట. ఇంట్లోనే రైస్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. మేము అక్కడ వంట చేసుకున్నాం. చూడండి, మా డాడీ నేను అక్కడ పెట్టామన్నమాట, ఎవరైనా ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి. సో మాదైతే కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా అది ప్యాకింగ్ చేసుకొని ప్లేస్ కోసమని ఇక్కడ చూసాము. ఇక్కడ ప్లేస్ అయితే బాగుందని చెప్పేసి అన్నీ ఇంకా ఫుడ్ అంతా బయటికి తీసేసి అక్కడంతా ప్రిపేర్ చేసుకున్నాము. అందరం వడ్డించేసుకొని తినేస్తున్నాము. ఇంకా మన తెలంగాణ స్టైల్ తెలుసు కదండి, ముక్క ఏమంటారు, చుక్క లేనిది ముక్క దిగదని. మా డాడీ ఏమో చుక్క చుక్క వేస్తున్నారు అనమాట. సో మా మమ్మీ ఏమో అందరికీ వడ్డిస్తుంది మాకు. మా పాప చూడండి ఎలా తింటుందో. ఇంకా మేమంతా తినేసాక మా పాప ఏం చేసిందంటే, మమ్మీ డాడీ నేను మంకీస్కి ఫుడ్ పెడతాను అని చెప్పేసి తను ఫుడ్ పెట్టడానికి వెళ్ళింది. ఇంకోటి మేము ఏం చెప్పామంటే, పేపర్ ప్లేట్స్లో పెట్టు క్రిషా, వచ్చి చక్కగా తింటాయంటే, లేదు నేను పేపర్ ప్లేట్స్లో పెట్టాను, నేను బౌల్లోనే పెడతానని చెప్పేసి తను చిన్న బౌల్ తీసుకొని అక్కడ మంకీస్ పెట్టడానికని వెళ్తుంది. అసలు మంకీస్ని ఎలా పిలుస్తుందంటే, తను ఏదో ఫ్రెండ్ని పిలుస్తున్నట్టు దా 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 అని పిలుస్తుంది. చూడండి, అసలు మీకు ఇక్కడ వీడియోలో చూడండి, దా అని పిలుస్తుంది. పాపం ఆఖరికి మంకీస్ వచ్చి తను పెట్టిన ఫుడ్ అయితే తినేసిందండి చక్కగా. మా పాప చూడండి మంకీస్ని ఎలా పిలుస్తుంది. మేము ఇంకా ఇంటికైతే రిటర్న్లో ఉన్నామండి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము సారల్ మైసమ్మ టెంపుల్లో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను టెంపుల్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో